హాయ్ అండి, ఎస్విఎల్ డిజిటల్ నాలెడ్జ్కి స్వాగతం. ఈరోజు మనము లైసెన్స్డ్ సర్వే ట్రైనింగ్లో భాగంగా మనము ఇప్పటివరకు ఇంట్రడక్షన్ ఆఫ్ ద సర్వే అనే కంప్లీట్ చేసినాం మనము. సో ప్రజెంట్ ఇప్పుడు మనము రేఖాగణిత సంబంధించిన సాంకేతిక పటములు అంటే జియోమెట్రికల్ టర్మ్స్ అండ్ డెఫినేషన్స్ గురించి మనం నేర్చుకుందాం. సో ఇందులో బేసిక్ డెఫినేషన్స్ ఏంటంటే, ఫస్ట్ మనం నేర్చుకోబోయే ముందు మొత్తం మనకి ఎన్ని ఉంటాయంటే 12 ఉంటాయి. ఈ 12 డెఫినేషన్స్ని మనం నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత ట్రయాంగిల్స్ అండ్ తర్వాత ట్రెపిజాయిడ్స్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే బిందువు అంటే ఏంది, పాయింట్ అంటే ఏంటంటే ఏదైనా ఒక బిందువు అంటే దేనికైనా మనకి పొడవు కానీ వెడల్పు కానీ లేకుండా ఉంటే దాన్ని మనం బిందువు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా పెట్టామనుకోండి ఒక చుక్క, దానికి పొడవు లేదు వెడల్పు లేదు, సో దాన్ని ఏమంటాం మనం బిందువు అంటాం అన్నట్టు. ఓకే. సెకండ్ది బిందు వదము అంటే ఏంటంటే అన్ని బిందువులు కలిసి వెళ్ళే మార్గము అంటే ఏంది, బిందువులతో ప్రయాణించేదాన్ని బిందు వదము అంటారు అన్నట్టు. ఇప్పుడు ఒక బిందువు అంటే ఒక బిందువు అంటే ఏంది, దానికి పొడవు వెడల్పు లేదన్నాం కదా, ఇలాంటి బిందువులన్నీ కలిసి ప్రయాణించే మార్గానే బిందు వదము అని అంటారు అన్నట్టు. ఓకే. నెక్స్ట్ సరళ రేఖ లేదా స్ట్రైట్ లైన్ అంటే ఏంటంటే రెండు బిందువుల మధ్య దూరము ఏ అండ్ బి అని రెండు బిందువులు అనుకుంటే వీటి మధ్య దూరము ఏదైతే ఉందో అది స్ట్రైట్గా ఉండాలి, దాన్ని స్ట్రైట్ లైన్ ఆర్ సరళ రేఖ అంటారు అన్నట్టు. ఓకే. నెక్స్ట్ వక్రరేఖ అంటే కర్వ్డ్ లైన్ అంటే ఏంటంటే దీనికి పూర్తిగా ఆపోజిట్, రెండు బిందువుల మధ్య సరళ రేఖ స్ట్రైట్గా లేకుండా ఇట్లాగా కొద్దిగా వంకర కానీ లేకుంటే ఎటన్నా అంటే విభిన్నంగా ఉంటుంది, దాని ఏమంటారంటే సరళ రేఖ అంటే వక్రరేఖ అంటారు అన్నట్టు, దానే కర్వ్డ్ లైన్ అంటే సరళ రేఖకు భిన్నంగా ప్రయాణించదాన్ని కర్వ్డ్ లైన్ అంటారు అన్నట్టు. ఓకే. నెక్స్ట్ ఐదోది సమాంతర సరళ రేఖలు అంటే ప్యారలల్ లైన్స్ అంటే ఏంటంటే ఇక్కడ ఏవైనా రెండు సరళ రేఖలు గీసినప్పుడు వాటి మధ్య దూరము ఎక్కడ చూసినా కానీ సమానంగా ఉండాలంట. ఈ రెండు లైన్లు ఎక్కడ కూడా మీట్ అయ్యే అవకాశం ఉండదు అన్నట్టు. ఇక్కడ చూసినా సేమ్ డిస్టెన్స్, ఇక్కడ చూసినా సేమ్ డిస్టెన్స్, అంటే ఈ రెండు లైన్ల మధ్య దూరము సేమ్ ఉంటుంది అన్నట్టు, దాన్నే ప్యారలల్ లైన్స్ అంటారు అన్నట్టు. ఓకే. నెక్స్ట్ కోణము అంటే ఏంటంటే యాంగిల్ అంటే ఏంటంటే రెండు సరళ రేఖల సంవర్గం వలన ఏర్పడిన మూలను కోణం అంటారు. అంటే ఇదొక రేఖ అనుకుంటే ఈ రెండు కలిసినది ఇక్కడ కలిసింది ఈ పాయింట్ దగ్గర, ఏదైతే ఇక్కడ ఏర్పడ్డదో ఈ మూలను ఏమంటారంటే కోణము లేదా యాంగిల్. దీన్ని మనం టీటాతో చూపెడతాం అన్నట్టు. నెక్స్ట్ సమకోణం అంటే రైట్ యాంగిల్ అంటే 90 degrees. సమకోణం అంటే ఏంది, ఇప్పుడు రెండు లైన్లు ఇలా కలవడం అంటే రెండు రేఖలు కలవడం వలన ఖండించుకోవడం వలన ఏర్పడినటువంటి యాంగిల్ సమానం అన్నట్టు. ఇది 1 2 3 4 అని ఇచ్చాను కదా, ఇది 90 degrees ఉంటుంది, ఇది 90 degrees ఉంటుంది, ఇది 90 degrees ఉంటుంది, ఈ మధ్యలో కూడా ఇది కూడా 90 degrees ఉంటుంది. అంటే ఈ యాంగిల్స్ అనేటివి సమానంగా ఉంటాయి అన్నట్టు, దానే సమకోణం అన్నట్టు అని అంటారు అన్నట్టు. ఓకే. నెక్స్ట్ గురుకోణం అంటే ఏంటంటే ఇంగ్లీష్లో అంటారు అబ్ట్యూస్ యాంగిల్ అంటే సమకోణం కంటే అధికం అంటే 90 degrees. ఇది సమకోణం అంటే ఎంత, 90 degreesతో ఈక్వల్గా డివైడ్ అయింది. ఈ 90 degrees కంటే ఎక్కువ ఉంటే దాన్ని ఏమంటారంటే గురుకోణము, దీని అబ్ట్యూస్ యాంగిల్. నెక్స్ట్ లఘు ఆర్ నిమ్న కోణం ఆర్ ఎక్విట్ యాంగిల్ అంటే ఏంటంటే సమకోణం కంటే తక్కువ ఉన్న కోణంను లఘు ఆర్ నిమ్న కోణం అంటే ఏంటంటే 90 degrees కంటే తక్కువ ఉంటేనేమో లఘు కోణం అంటారు, ఎక్కువ ఉంటేనేమో గురుకోణం అంటారు. దీన్ని ఎక్విట్ యాంగిల్ అంటారు. ఓకే. టీటా లెస్ దెన్ 90, ఇక్కడ టీటా గ్రేటర్ దెన్ 90. ఇక్కడ సరళ కోణం అంటే ఏంటంటే 180 degrees. దీన్ని ఎలా చెప్పాలంటే ఇది ఒక పాయింట్ అనుకుంటే రెండు రేఖల మధ్య డిస్టెన్స్ ఎంత 180, టీటా ఈజ్ ఈక్వల్ టు 180 అన్నట్టు. సో ఇది ఒక రేఖ, ఈ పాయింట్ నుండి పాయింట్ ఇటు ఒక రేఖ, ఈ మధ్య కోణం ఎంత అంటే 180 అన్నట్టు. ఓకే. నెక్స్ట్ అంతర్కోణం అంటే ఇంటీరియర్ యాంగిల్. ఇదొక లైన్ అనుకోండి, వీటి మధ్య కోణం ఏర్పడుతుంది కదా, దాని ఇంటీరియర్ యాంగిల్ టీటా. ఇది అవుట్ సైడ్తోనేమో ఎక్స్టీరియర్. ఇక్కడ చూడండి, ఇక్కడ 12ది బాహ్యకోణం అంటే ఏంది, ఎక్స్టీరియర్ యాంగిల్ అంటే ఏంటంటే ఇప్పుడు ఈ రెండు లైన్లు ఇక్కడ మీట్ అవ్వడం వల్ల ఈ లైన్ కింది లైన్ దీంతో ఈ సెకండ్ లైన్తో చేసే అవుట్ సైడ్ యాంగిల్ ఎంతంటే టీటా, దీనే ఎక్స్టీరియర్ యాంగిల్ అంటారు. ఓకే. ఇప్పుడు మనకి ఏం నేర్చుకున్నామంటే బేసిక్స్ డెఫినేషన్స్. బిందువు అంటే ఏంది అంటే వెడల్పు కానీ పొడవు కానీ లేకుంటున్న దాన్ని బిందువు అంటారు.
బిందు వదం అంటే ఏంటంటే కొన్ని బిందువుల గురించి ప్రయాణించేదాన్ని బిందు వదం అంటారు. సరళరేఖ ఏంటంటే సరళరేఖ అనేది స్ట్రేట్ లైన్, అంటే రెండు బిందువుల మధ్య అతి తక్కువ అంటే దూరం ఉంటుంది, ఏదైతే దూరం ఉందో దాన్ని సరళరేఖ అంటారు అన్నట్టు. వక్రరేఖ అంటే సరళరేఖకు విభిన్నంగా పయనించేదాన్ని వక్రరేఖ అంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సమాంతర రేఖలు అంటే ప్యారలల్ లైన్స్. కోణం అంటే రెండు లైన్లు కలవడం వల్ల ఏర్పడేదాన్ని కోణం అంటారు. సమకోణము ఈక్వల్ 90 డిగ్రీస్గా ఏర్పడడం అన్నట్టు రెండు లైన్లు కలవడం వలన. గురుకోణం అంటే అప్రిషంగా 90 డిగ్రీస్ కంటే ఎక్కువ ఉంటే అది గురుకోణం అంటారు. లఘుకోణం అంటే 90 డిగ్రీస్ కంటే తక్కువ ఉంటే లఘుకోణం. సరళకోణం అంటే 180 డిగ్రీస్. అంతర్కోణం అంటేనేమో లోపల ఏర్పడిన యాంగిల్ని అంతర్కోణం అంటారు అన్నట్టు, ఇంటీరియర్ యాంగిల్స్. అవుట్ సైడ్ ఏర్పడితేనేమో ఎక్స్టీరియర్ యాంగిల్స్. సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. చాలామంది మన వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేరు, షేర్ చేయట్లేరు, లైక్ చేయట్లేరు. సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.